నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సంప్రదించారు. ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని కూడా కోరారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అండ్ రాజకీయ వర్గాల్లో ఈ చర్చ చాలా జోరుగా సాగుతుంది. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని సంప్రదించారు. అంటే ఇండియా కూటమికి సపోర్ట్ ఇవ్వమని చెప్పని అడిగారు అన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ బాగా సాగుతోంది. దీని గురించి మీరు ఏమంటారు? ఇది ఆల్రెడీ వైరల్ అవుతుంది, చూశాను. ఏదైతే ఇండియా కూటమికి కావాల్సిన సీట్లు రావాల్సిన సీట్లను కూడా రాలేదో, అది ఇండియా కూటమితో ప్రధానంగా కాంగ్రెస్ చాలా ఇబ్బందుల్లో పడిందన్నట్టుగా మనం చూసాం. అయితే ఇక్కడ ఎన్డీఏ కూటమికి 240 వచ్చాయి. అలా కాకుండా ఎన్డీఏ కూటమికి ఒక 200 వరకు వచ్చి కాంగ్రెస్ ఒక 150 వరకు తెచ్చుకుని ఉంటే ఖచ్చితంగా కాంగ్రెసే గవర్నమెంట్ ఫామ్ చేసేదని చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే ఒకవేళ అట్లా 150 వచ్చి వాళ్ళు ఒక 200 తెచ్చుకుని మిగతా అంతా కలిపి ఒక 220 అలా తెచ్చుకొని ఉంటే ఇదే టీడీపీ ఇదే జేడీయూ కూడా ఇండియా కూటమిలోకి వెళ్ళుండేవేమో ఇఫ్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ అన్నట్టుగా చాలా వరకు విశ్లేషకులు చాలా వరకు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్కి సరైన నాయకత్వం లేదు, సరైన లీడర్షిప్ క్వాలిటీస్ లేవు. ఎందుకో రాహుల్ గాంధీ గారు పాపం జోడో యాత్రలు చేసి చాలా కష్టపడి అందరినీ ఇండియా మొత్తం మీద ఇండియాలో ఉన్న కూటములన్నీ కూడా కలుపుకుపోయి చాలా డౌన్ టు ఎర్త్గా నేను మా కుటుంబపరమైన పార్టీ కాదు, మేము చేసిందే ఇది అన్నట్టు కాకుండా ఆయన ఒక కార్యకర్తలా కష్టపడుతూనే ఉన్నాడు. ఆయన ఈవెన్ ఏఐసిసి అధ్యక్ష పదవి కూడా ఉపాధ్యక్ష పదవి నుంచి కూడా తప్పుకొని అధ్యక్ష పదవి కూడా ఖర్గే గారికి ఇచ్చారు. ఎంత చేసినా కూడా కొంతవరకు రైతు సభలు కానీ వేరే ఇతర కారణాల వల్ల కాంగ్రెస్ ఫస్ట్ టైం 10 ఏళ్ళ తర్వాత 105 మార్కు దాటినట్టుంది. అయితే ఇప్పుడు బీజేపీలు కూడా చాలా వరకు ట్రిపుల్ తలాక్ కానీ లేదంటే అయోధ్య మందిరం కానీ లేదా ఆర్టికల్ 370కి సంబంధించి కానీ ఇట్లా చాలా వరకు మిలిటరీకి సంబంధించిన బలంగా తయారవడం, నెక్స్ట్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవడం అవన్నీ కూడా ఎన్డీఏ కూటమిలోనే జరిగాయి. కాబట్టి ఎన్డీఏకి అవి కొంచెం ప్లస్ అయ్యాయి. సో మొత్తం మీద ఎన్డీఏ ఒక 240, బీజేపీ వరకు 240 తెచ్చుకుంది. ఎన్డీఏ కూటమి ఇప్పుడు జేడీయూ టీడీపీ కూడా యాడ్ అవడం వల్ల బలంగా పుంజుకు గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. రేపు 9వ తేదీన ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే కాంగ్రెస్కి ఉన్న కూటమిలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మన స్టాలిన్ గారు కానీ డిఎంకే కానీ అక్కడ థాకరే గారు కానీ వీళ్ళందరూ కూడా సపోర్ట్ ఇవ్వడం అంతా బాగానే ఉంది, కానీ గవర్నమెంట్ ఫామ్ చేసేంత ఇది రాలేదు. అయితే ఇంకా చిన్న చితక పార్టీలు ఇప్పుడు ఎన్డీఏలో జనసేన కూడా భాగస్వామ్యం అయినట్టుగా ఇవి మిగతా చిన్న చితక పార్టీలను కూడా కలుపుకోవాలనే ఉద్దేశంలో చూస్తుంది అనే వార్త అయితే ఉంది. సో దాంట్లో భాగంగానే మరికొందరు ఏం చేశారంటే ఏపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలుపుకునే ఛాన్స్ ఉంది అన్నట్టుగా వార్తలు వస్తుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి తరపున 4 ఎంపీలు ఉన్నారు. సో ఈ 2-3 కలుపుకున్న గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు 4 కలుపుకోవడం తప్పే ఉంది. ఆ 4 కూడా అవసరమేగా. సో జగన్మోహన్ రెడ్డి గారికి సోనియా గాంధీ ఫోన్ చేశారట, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సున్నితంగా తిరస్కరించారట. ఇవన్నీ అటే, ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు, కానీ వార్తలే తెలుగొస్తున్నాయి. సోనియా గాంధీ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కీలకమైన క్రియాశీల రాజకీయాల్లో ఆవిడ స్వయంగా ఫోన్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఖర్గే గారు కానీ ఇండియా కూటమి ఎంత బలంగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారే ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారు. బట్ సోనియా గాంధీ గారు కూడా అధికార గౌరవ అధ్యక్షురాలుగా సంథింగ్ ఉన్నారు తప్ప, ఇంతకుముందు చేశారు కాబట్టి గౌరవంగా పక్కన ఉంటున్నారు తప్ప, ఆవిడ ఇంత చొరవ తీసుకొని జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళడం కానీ కేసులు బనాయించడం కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే జరిగాయి. కేవలం కాంగ్రెస్ని ఎదిరించడం వల్లే ఇలాంటి కక్ష సాధింపు చర్యలుగా కేసులు బనాయించారంటారు వైసీపీ వాళ్ళు. లేదు, చాలా వరకు స్కామ్లు జరిగాయి. తండ్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కొడుకు ఈ విధంగా చెలరేగిపోయి అన్నీ చేశారు అని అంటారు కాంగ్రెస్ తరపు నాయకులు. సో మొత్తం మీద ఆయన మీద కేసులు బనాయించడం సుమారుగా 18 నెలల్లో 16 నెలల్లో బయటికి రాలేకపోయారు. ఆ తర్వాత బయటకు వచ్చినా కూడా 2014లో గవర్నమెంట్ ఫామ్ చేయలేపారు. 19లో అనూహ్యంగా ఫామ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఘోర పరాభవం అయింది.
సో ఘోరపరమైంది, మొత్తం మీద కాంగ్రెసే చేయించింది, దానికి టీడీపీ కూడా అప్పట్లో ఒత్తాసు పలికింది అనే వార్తలు ఉన్నప్పటికీ కూడా ఈయన మీద ఇప్పటికి కూడా 12 ఏళ్ళుగా ఆయన బెయిల్ మీద ఉన్నారు అనే వార్త అయితే వాస్తవం. ఎందుకంటే మొన్న పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా బిడ్డలను కలవడానికి లండన్ వెళ్ళడానికి కూడా కోర్టు పర్మిషన్ తీసుకున్నారు. ఆయన తీసుకుని వెళ్ళి వచ్చారు కదా. సో ఇంకా బెయిల్ మీద ఉన్నారు. అది ఇంకా ఎప్పుడు తేలుతుంది ఆ కేసు, అది నిజమా కాదా, అతని మీద కేవలం ఆరోపణలేనా, నిజంగా ఆయన తప్పులు క్విడ్ ప్రోకోకి పాల్పడ్డా అనేది ఇంకా పూర్తిగా తేలాల్సి ఉంది. సో ఈ అన్నిటి పరిస్థితుల మీద జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు సోనియా గాంధీ అని అనేది మ్యాక్సిమం అవాస్తవం అని నా ఉద్దేశం. ఇన్ కేస్ చేసిన షర్మిలా గారిని సంప్రదించకుండా అయితే చేరు. ఎందుకు, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలా గారు, ఒకే గూట్లోంచి వచ్చిన పక్షులు ఈ రెండు కూడా, రాజశేఖర రెడ్డి గారి బిడ్డలే వీళ్ళిద్దరు. సో ఆల్రెడీ అతను ఇదే కాంగ్రెస్ని ఎడంకాలతో తన్ని బయటికి వెళ్ళిపోయి పార్టీ పెట్టి గవర్నమెంట్ ఫామ్ చేసేది అయినప్పుడు, ఒకవేళ వైసీపీ అంత బలంగా ఉన్నప్పుడు అప్పుడే కాంగ్రెస్కి ఫోన్ చేసి ఉండేదేమో, ఏదో అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని కలుపుకోండి, లేదా మీరు మమ్మల్ని వచ్చి కలవండి అనేది చెప్పు ఉండేది కదా. అప్పుడు కూడా చెప్పినప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసే అంత పవర్ రాకపోయినప్పుడు కాంగ్రెస్ వైసీపీకి చేసింది అనుకోవడం మాత్రం సరైనది కాదని నా అభిప్రాయం. ఎందుకంటే షర్మిలా గారికి పీసీసీ చీఫ్ ఇస్తామన్నప్పుడే రాష్ట్రంలో ఉన్న కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎంతమంది కాదు, ఒక 2-3 తిరుపతి, చిత్తూరు నుంచి ఒకరు, రాజమండ్రి నుంచి ఒకరు, వీళ్ళిద్దరూ, మిగతా చాలామంది తెర వెనుక ఖండించిన, ఆ తెర మీదకి వచ్చి మాత్రం ఖండించింది మాత్రం వీళ్ళిద్దరే. బట్ ఇక్కడ మరలా జగన్మోహన్ రెడ్డి గారిని కలుపుకుపోతాము ఇండియా కూటమిలో కానీ, లేదా ఇంకొంతమంది ఇంకొన్ని రకాల వార్తలు ఏం చెప్తున్నారంటే కంప్లీట్గా వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేసి అని అడగడానికే ఫోన్ చేశారన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. కానీ ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని నా అభిప్రాయం. అది అంటే చాలాసార్లు కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోవడానికి కారణం సోనియా గాంధీని వాళ్ళే చేశారని కూడా చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు వాళ్ళపైన. కాంగ్రెస్ నేతలు అందరూ కారకులు, ఈవెన్ నా మీద కేసులు పెట్టడానికి కూడా వాళ్ళందరే అని. కానీ ఇంకొకటి కూడా వినిపిస్తుంది ఏంటంటే 2014లో జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటికి రావడానికి కారణం సోనియా గాంధీనే, ఆవిడే హెల్ప్ చేశారనేది కూడా ఉంది. ఇక్కడ 2 రకాలైనటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒకటి మంచిగా అనుకోవచ్చు, ఇంకోటి చెడుగా అనుకున్నా. కానీ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఇండియా కూటమి నుంచి ఏమన్నా పిలుపు వస్తే సపోర్ట్ చేయండి అని ఇండియా కూటమి జగన్మోహన్ రెడ్డి చేసే సిచ్యువేషన్లో ఉన్నాడా, లేకపోతే ఏంటి, లేకపోతే ఏమన్నా సీక్రెట్ రిలేషన్ ఏమన్నా మెయింటైన్ చేస్తారా, ఇంతకుముందు బీజేపీతో మెయింటైన్ చేసినట్టు? మేబీ ఇది రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఇప్పుడు ఏ పార్టీ అయితే కక్ష సాధింపు జరిగే ఇతనికి అరెస్ట్ చేయించింది అనుకున్నారో, ఏ పార్టీ వల్ల అదే పార్టీ వల్ల బయటకు వచ్చారని అనుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ విషయంలో కూడా అదే వినిపించింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు నాకు సంబంధం లేదన్నారు, బట్ రాష్ట్ర స్థాయి ఉండే ఐపీఎస్లే ఆయన మీద కేసు బనాయించి మాట్లాడారు. ఆయన సంబంధం లేదన్నాడు. ఆయన ఏమన్నాడు, బీజేపీ వాళ్ళు చేస్తుండొచ్చు, సెంట్రల్ నుంచి చేస్తుండొచ్చు అన్నాడు. అన్నప్పుడు కూడా బీజేపీలో స్పందించలేదు. మేబీ వాళ్ళు చేశారా, వీళ్ళు చేశారా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు వ్యవహారం కూడా సోనియా గాంధీ కాంగ్రెస్ వాళ్ళు చేయించారా, లేదా అదే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ విడిపించారా, అంతో వాళ్ళతో విలీనం అవుతుందని ఆశపడి, తెలియదు. బట్ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఇవాళ శత్రువులు రేపు మిత్రులు, ఇవాళ మిత్రులు రేపు శత్రువులు. ఛాన్స్. మరి ఇండియా కూటమికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తారా, ఆ అవకాశానికి దక్కుతుందా లేదా? ఎందుకంటే గెలిచినటువంటి ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళు అవినాష్ రెడ్డిని పక్కన పెట్టేసి మిగిలిన వాళ్ళు కడప, రాజంపేట, తిరుపతి వీళ్ళందరూ కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోవడానికి కూడా చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అసలు ఏం జరుగుతుందో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.